హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి. ఈ రోజు మనతో పాటు అయితే ఉన్నారండి ఐకానిక్ ఆస్ట్రాలజర్ వెట్టుపల్లి సురేష్ బాబు గారు అయితే మన స్టూడియోలో అయితే ఉన్నారు. సార్ తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందామండి. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారు? బాగున్నాయండి. గురుగారు, మా అందరికి ఒక డౌట్ ఉంది, మా వ్యూవర్స్ కి మాకు. నిజంగా కలియుగం వస్తే అంతం అయిపోతుంది అంటారా? ఇప్పుడు ఉండేదే కలియుగం అంటారా? అంటే ఎలా జరుగుతుంది? అంతం పక్కా అంటారా? కలియుగం హ్మ్. కలియుగ అంతం అంటే అసలు మనం ఉండేది త్రేతాయుగం, త్రోపరయుగం, దైవయుగం, ఇట్లా మనకి 4 యుగాలు ఉంటాయి. హ్మ్. 4 యుగాల్లో కలియుగం అనేది చాలా పెద్దది. హ్మ్. లక్షల సంవత్సరాలు ఉంటుంది కలియుగం. మనం ఇప్పుడు 2000లోనే ఉన్నాం. హ్మ్. 5 లక్షల పైచినుకు సంవత్సరాల పాటు ఉండేది కలియుగం. ఈ హుహు. 2000లోనే మనది ఏ జన్మో తెలియదు. మూడో హ్మ్. జన్మో, ఐదో జన్మో, ఆరో జన్మో తెలియదు. అవును. రుణంతరాత్రియ జన్మ అంటారనమాట. హ్మ్. అంటే ఏ జన్మలోనో రుణం ఉంటేనే మళ్ళీ జన్మగెత్తుతాం. అలాంటిది ఏ యుగంలోనూ మనకి ఆ పుణ్యకార్యాలు, పాపకార్యాలు చేసి ఉంటే అవి అనుభవించడానికి కాలాలు పోయినప్పటికీ జన్మలు ఎత్తుతూ ఉంటాం. హుహు. అలాంటిది కలియుగం వచ్చేటప్పుడు కలియుగ అంతం అనేది ఏమి ఉండదండి. హ్మ్. కలియుగ అంతం మనం కాదు. హ్మ్. మనకి తర్వాత 10 తరాలు వచ్చినా కూడా అంతం ఉండదు. హ్మ్. ఇక్కడ వేరియేషన్ ఉంటుంది. హ్మ్. తరతరానికి వేరియేషన్ ఉంటుంది. ఓకే. డెవలప్మెంట్ ఉంటుంది. లేదా వేరే వేరే టెక్నాలజీ మారుతుంది. ఇప్పుడు ఏఐ అని అంటున్నారు, మెటా హ్మ్. అంటున్నారు. దీని తర్వాత నెక్స్ట్ ఏదైనా టెక్నాలజీ మారుతుంది. హ్మ్. మనిషికి తనంత తానే ఏదన్నా అప్లై చేసుకుంటే మాయమైపోవటమా, హ్మ్. లేకపోతే తనంత తానే సృష్టించబడటమా ఉంటుంది. ఇప్పుడు హ్మ్. రోబో సృష్టికర్త ఉన్నాం. మానవుడే దేవుడు అన్నట్టుగా హ్మ్. రోబో సృష్టిస్తున్నాం. హ్మ్. ఆ రోబో సృష్టించవచ్చు. హ్మ్. ఇక రానున్న తరంలో వేరే రకంగా ఏదైనా మనం చూడొచ్చు. హ్మ్. అది మనం అందరం అనుకుంటాము వినాశకాల విపరీత బుద్ధి, పోయే కాలం వస్తే ఏదైనా చేస్తారు అని. హ్మ్. ప్రకృతి ఉన్నంత వరకు కలియుగం ఉంటూనే ఉంటుంది. హ్మ్. గాలి, నీరు భూమి మీద ఉన్నంత వరకు కలియుగం ఉంటూనే ఉంటుంది. సూర్య చంద్రులు ఉదయించేంత వరకు కలియుగం ఉంటూనే ఇప్పుడు ఉంటుంది. మనం 'కల్కి' సినిమా చూసుకున్నట్లయితే భూమి ఒక దగ్గర ఉంటుంది, వీళ్ళు ఇంకో దగ్గర ఉంటారు. ప్రతి దానికి డబ్బు కట్టి అప్పుడు లోపలికి రావాలి, బయటకు పోవాలి అని చెప్పి ఒకటి నిర్ణయించబడుతుంది. అంటే అక్కడ అలా అయిపోతుందంటారా 'కల్కి యుగం' అన్నది? ఇప్పుడు మీరు ఒక దీనికన్నా మూవీస్ అనేది వేరండి. హ్మ్. మూవీస్ అనేది సైంటిఫిక్. అదేంటంటే హ్మ్. మన ఆలోచన విధానం. ఇప్పుడు 'అవతార్' మూవీ చూసారు మీరు. అవును. 'అవతార్‌లో' మనుషులు ఉండరు. హ్మ్. వేరే రూపాంతర వాసులు ఉంటారు. అవును. గ్రహాంతర వాసులు గ్రహాంతర ఉంటారు. వాసుల్లానే అంటే మనం ఉంటారు. వాళ్ళలాగా అయిపోతామా? హ్మ్. ఈరోజు మనం స్పేస్‌లో కూడా ఎళ్ళగలుగుతున్నాం మనం ఈ రోజున. ఒకప్పుడు 2012 లాస్ట్ ఇంకా చనిపోతాం అందరూ అని అన్నారు. తర్వాత 2020 అన్నారు. దాటేసొచ్చేసాము. ఇప్పుడు 2030 అంటున్నారు. ఇది ఏంటంటే ఏదో ఒక రకమైనటువంటి జనానికి కొత్తదనమైనటువంటి కాంట్రోవర్సీస్ ఉంటేనే ఆ భయంతో గాని, బాధతో గాని, ఆ ఒక ఆలోచనతో గాని బ్రతకగలుగుతారు. హ్మ్. మనిషి జీవితంలో టెన్షన్ ఉండాలి. హ్మ్. ఆ టెన్షన్ వల్లనే, ఆ ఆలోచన వల్లనే కొంతమేర వేరే వేరే ఆలోచనలు మనకి రాకుండా బ్రతకడానికి గల మూలం వెతుకుతూ ఉంటాం అనమాట. హ్మ్. ఇంకేముందిరా బాబు 2 సంవత్సరాలు మనం పోతాం అట్లే ఈరోజు ఎంజాయ్ చేసేద్దాం. హ్మ్. అందరం కూర్చొని కిట్టి పార్టీలు చేసేద్దాం హ్మ్. అనే టైప్‌లో ఉంటేనే మనం అప్పులు చేయడానికైనా, బాగుపడడానికైనా, మన హ్మ్. గోల్స్ సాధించుకునేందుకైనా ఒక భయం అనేది ఉండాలి. అవును. ఆ భయం ఉండడం వల్లనే మనం ఏదైనా సాధించగలుగుతాం. హ్మ్. అరే అటు పక్కకు పోతే గొయ్యి తీశారంట, రోడ్డు బాలేదంట. హ్మ్. రూట్ మార్చుకుంటాం. లేదు నేను గొయ్యి అయినా దూకేస్తానన్నవాడు ఆటోమేటిక్‌గా వెళ్లి దూకేస్తూనే ఉంటాడు. హ్మ్. ఆ ఒక తెగింపు గాని, ఆ ఒక ఆచరణ గాని, ఆ ఒక విధానం గాని కావాలి అంటే మనకు హ్మ్. భయం అనేది ఒకటి కావాలి. ఓకే. దేవుడంటే ఒక భయం కావాలి. హ్మ్. కాలం అనేది అయిపోతుందనే ఒక భయం కావాలి. హ్మ్. ఇప్పుడు అందుకోసం ఈ జాతకం చెక్కినప్పుడు, జాతక చక్రం చెప్పినప్పుడు ఎవరికైనా ఆయుష్ ఉందా లేదా చెప్పం. హ్మ్. ఆయుష్ అనేది అందులో సెకండ్‌తో సహా తెలుస్తది. హ్మ్. కానీ ఆయుష్ ఒకటి చెప్పం. హ్మ్. ఆయుష్ ఎందుకు చెప్పమంటే ఆయుష్ చెప్తే ఇంకేముంది? మనిషి భయపడతారు. జీవితంలో తెలియకుండా ఉండాల్సింది ఆయుషే కదా! హ్మ్. నువ్వు ఏమని అడుగు చెప్పేదానికి ఉంటుంది. కానీ హ్మ్. ఆయుష్ చెప్పరు. హ్మ్. ఆయుష్ తెలుస్తది చెప్పరు. హ్మ్. ఎందుకు చెప్పరంటే హ్మ్. మనిషి జీవితంలో ఆయుష్ తెలిసిందనుకోండి ఇంకేముంటుంది? హ్మ్. మనిషికింకా చేయాల్సినవి కూడా చేయరింక పనులు. చేయకపోవడం కాదు. ఆ ఒక సీక్రెట్ తెలిస్తే ఇంకా మ్యాజిక్ ఏముంది? హ్మ్. మనిషి జీవితంలో జరగబోయేది ఏంటో తెలిస్తే ఇక దాంట్లో మ్యాజిక్ ఏం లేదు కదా! హ్మ్. ఆ ఒక దాన్నేమంటారు జోష్ అనేది ఉండదు కదా! హ్మ్. అందుకని చెప్పి కలియుగ అంతం అనేది మనం చూడం. హ్మ్. మన 10 తరాల కింద వారికి కూడా చూడం. హ్మ్. ఇవన్నీ కూడా విపత్తులు. హ్మ్. విపత్తులు ఏందంటే కాలానికి అనుగుణంగా ఉండేటువంటివి ఏందంటే అప్పుడప్పుడు భయం, అప్పుడప్పుడు ఆందోళన, అప్పుడప్పుడు చికాకు. మనకి ఇప్పుడు టయానికి ఇప్పుడు ఆకలవుతుండిద్ది. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు జపాన్‌లో చూస్తే ఒక ఏమంటారు? భూకంపం వచ్చేసింది. ఇంకా తర్వాత రష్యాలో కూడా భూకంపం వచ్చేసింది మనకి. ఇంకా 2015, 16 ఆ టైంలో అయితే 2018 హుద్‌హుద్ తుఫాన్ వచ్చింది. తర్వాత ఇప్పుడు మోంధాన్ తుఫాన్ వస్తుంది. ఇంకా ఇంకా ఎన్ని తుఫాన్లు చూడాల్సొస్తుందంటారు? మనం చూసుకున్నట్టయితే
భారతం జరిగినప్పుడు హ్మ్. గయోపాఖ్యానం 18 అధ్యాయాల యుద్ధం జరిగింది. హ్మ్. దాంట్లో కొన్ని లక్షల మంది భటులు కావచ్చు, కొన్ని లక్షల మంది ఆడవారు కావచ్చు, మగవాడు కావచ్చు చనిపోయారు. హ్మ్. అందువల్ల ఆ ఒక కాలం అయిపోయిందని చెప్పొచ్చా? రామాయణం జరిగేటువంటి కాలంలో కొన్ని లక్షల వేల మంది రాక్షసులు చనిపోయినారు. కొన్ని లక్షల మంది కాలం చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది యుద్ధంలో. హ్మ్. అప్పటికే ఆ ఒక యుగం అయిపోయినట్టా? హ్మ్. తర్వాత కూడా యుగం చాలా నడిచింది. అవును. రాజ్యాన్ని పాలించారు. అప్పటికి ఏందంటే కొత్తదనం వస్తుంటుంది. హ్మ్. కొత్తదనం కోసం విపత్తులనేది ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. గ్రహాలు మార్పిడి వలన, హ్మ్. గ్రహాలు ఒక్కొక్క స్థానం చెందడం వలన హ్మ్. చలనం అయ్యి ఆ ఒక సంబంధించిన విపత్తులనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు హుహు. వేడి ఎక్కువైంది బాడీలో ఫీవర్ వస్తది. అవును. కోల్డ్ ఎక్కువైంది కోల్డ్ వస్తది. హ్మ్. అలానే ఇంకేదన్నా హార్మోన్స్ ఇంబాలెన్స్ పడిపోయిందే వేరే రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. హ్మ్. బ్లడ్‌లో రకమైన ప్రాబ్లమ్, మనకి బ్రెయిన్‌లో ప్రాబ్లమ్స్ ఇలా బాడీలో ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కో రకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. దానికి తగ్గటువంటి టాబ్లెట్ వేస్తాం మనం. అవును. దానికి తగ్గటువంటి మెడిసిన్ వేస్తాం. అవును. అలానే మన ప్రకృతి అన్న తర్వాత పంచభూతాలే ఒకటి కాదు. హ్మ్. గ్రహాలు కూడా ఉంటాయి. ఓకే. గ్రహాలతో కూడినటువంటి పంచభూతాలు సాక్షిగా ఉంటాయి. కాబట్టి అవి ఒక్కొక్క స్థానం మార్పిడి చెందినప్పుడు హ్మ్. ఇలాంటి విపత్తులనేది ఏర్పడుతుండిద్ది. హుహు. అప్పుడు చేసేటువంటి కార్యాచరణ ప్రకారంగా వారి వారి గండాల ప్రకారంగా ఎవరైనా ఉన్నారు అంటే అందులో అదృష్టవంతులుంటారు, దురదృష్టవంతులుంటారు, హ్మ్. పుణ్యకులు ఉంటారు. అలాగా కాలం చేసేటువంటి క్రియలు ఉంటాయి. అంతే తప్పితే వారు చనిపోయారు కదా! అంతమైపోతుంది. వారు హ్మ్. చనిపోయారు కదా! ఇంక ప్రపంచం ఉండదు అనైతే కాదు. హ్మ్. అది జరుగుతూ ఉంటుంది. హుహు. భూకంపం రావటమైనా, ఆకాశం ఊడిపడటమైనా ఇవన్నీ కూడా ఏందంటే విపత్తుల కిందే మనం కాలిక్యులేషన్ చేసుకోవాలి. గాలి హుహు. ఎక్కువొచ్చింది అన్నా, అక్కడ గ్రహాల యొక్క కదలిక వలన మాత్రమే అవి చెందుతాయి. ఇప్పుడు మనకి హుహు. మీరన్నట్టు 'ఆదిత్య 369' ఒక మూవీ చూసి పాతది అవును. 'సింగీతం శ్రీనివాస్' గారి డైరెక్షన్‌లో ఉంటుందది. హ్మ్. బాలకృష్ణ గారిది. అవును. దాంట్లో టైమ్ మెషిన్ ఉంటుంది. హ్మ్. మనము ఎంత కావాలంటే అంత కాలానికి వెనక్కెళ్ళొచ్చు. అవును. అంటే అప్పుడు పాయింట్ ఏంటి మనకి ఆ కాలం ఉన్నది అని అర్థం గదా! అవును. అంతే గదా! హ్మ్. బీసీ కాలం మనకున్నది అని అర్థం. వారు ఆ కాలం వరకి వెళ్లారు అంటే అలాంటి సిస్టమ్ ఒకటి ఉన్నదనే గదా! ఇప్పుడు మనము ఈ హ్మ్. కలియుగంలోనే గదా స్పేస్ వరకి ఎళ్ళగలటువంటి టెక్నాలజీ మన దగ్గర ఈ రోజు ఉన్నది. మనకి అవును. చాక్లెట్ ద్వారా మనము స్పేస్‌కి గూడా ఎళ్తున్నాం ఈ రోజున. అవును. అలాంటిది కలియుగాంతం ఎక్కడుంది? కలియుగాంతం అయిపోయిందనుకో పైన స్పేస్‌లో కలియుగం ఉండదా? హ్మ్. ఉంటుంది గదా! అక్కడ గూడా. అంటే కలియుగాంతం ఇక్కడ అయిపోయినప్పుడు అప్పటికల్లా మనం స్పేస్‌లో ఉంటాం కాబట్టి అక్కడ కలియుగం రాదా? హ్మ్. అంతేనా మీరు? కాలిక్యులేషన్ అంతే గదా! అక్కడ అవును. కలియుగాలు లేవు. హ్మ్. కాబట్టి అక్కడ కలియుగంలో ఆటికి రాకుండా ఉండేందుకు ఇక్కడ అంతమయ్యేటప్పుడు అక్కడికెళ్ళిపోవాలి అందరును. హ్మ్. అట్లా ఏమి ఉండదు. హుహు. కలియుగాంతం అంటే కలియుగాంతమే. హ్మ్. కలియుగాంతానికి అతను ఎవరో వస్తారు కదా! 'కల్కి'. కలికి భగవానుడొస్తారు. తెర్ర హ్మ్. గుర్రము, నల్లని కత్తి, హ్మ్. ముసుగేసుకొనొచ్చి అందరిని కొండవీటి దొంగలాగా చంపేసుకుంటూ ఎళ్ళిపోతాడు. అదే గదా! హ్మ్. అదే గదా! వచ్చింది. అవును. గుర్రం మీదొచ్చేసి అందరిని కత్తితో చంపేస్తాడు అనేది ఉంది గదా! ఒకరికొకరు కొట్టుకొని చనిపోతారు అదే గదా! మానవులని అంటున్నారు. మానవులు కొట్టుకు చనిపోతాడంటే వైరస్‌ల వల్ల. కొన్ని హుహు. కొన్ని బాడీలో వైరస్‌లు వ్యాపించినప్పుడు మనకి పిచ్చెక్కిద్ది. హ్మ్. ఆ పిచ్చెక్కినప్పుడు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం, నరుక్కోవడం లాంటివి జరిగి కొంతమేర నశించిపోతారు. ఆ! ఇప్పుడు మనకి లాస్ట్ కొన్ని రకాల వైరస్‌లొచ్చినాయి. 19థ్‌లో, 20లో కొన్ని వైరస్‌లొచ్చినాయి. అవును. అలా కరోనా వైరస్. అలాంటి వైరస్‌లు వచ్చినప్పుడు ఏందంటే, మనకి కొంతమేర ఒక మనిషి దగ్గర ఇంకో మనిషి వెళ్ళటానికి కూడా లేదు. హ్మ్. ఒక మనిషిని టచ్ చేయాలంటే కూడా భయమేసేది. అవును. నెక్స్ట్ వచ్చేటి వైరస్‌లేందంటే, ఒక మనిషి కనిపిస్తే వాడిని కొరకాలి, తినాలి అనేటువంటి వైరస్ వస్తది. అంటే ఇది జాంబీ వైరస్ అంటారా? అలాంటిది కావచ్చు. దానికి ఏం పేరు పెడతారు అప్పుడు విపత్తుని బట్టి పేరుంటది. హ్మ్. అలాంటి వైరస్‌లొస్తాయి. హ్మ్. అలాంటియి ఏందంటే కొంతకాలం వరకే ఉంటాయి. అంతేగాని దానివల్ల కలియుగ అంతమైతదనైతే ఏం లేదు. కలియుగ అంతమైతే ఒక 10 తరాలు కాదు, ఒక 20 తరాల తర్వాత కూడా కలియుగ అంతం మనం చూడలేం. హ్మ్. విపత్తులైతే వస్తూ ఉంటాయి. హుహు. అంతేగాని కలియుగ అంతం ఉండదు. హుహు. ఈ గ్రహాల సానుకూలత, గ్రహాల మార్పులు విపత్తులొస్తూ ఉంటాయి. హుహు. దానివల్ల కలియుగ అంతం అవ్వదు. అలానే ఇంకో విషయం ఏందంటే, హ్మ్. కలియుగాంతం అనేది మన సింప్టమ్ ఏంటి అంటే, హ్మ్. మనకి ఆకలవ్వదు. ఆ! మనకి కళ్ళు కనపడవు. హ్మ్. చెవులు వినపడవు. హ్మ్. పంచేంద్రియాలంటారు గదా! అవి పనిచేయవు. హ్మ్. ప్రతి ఒక్కరికి పనిచేయవు. హ్మ్. ఇక పుట్టినటువంటి వానికి ఏముండదు ప్రతి ఒక్కళ్ళకి పనిచేయవు. హ్మ్. 3 సంవత్సరాల నుంచే పిల్లలు పుట్టరు ఎవరికీ. హ్మ్. 3 సంవత్సరాల ముందు నుంచే ఎవరికి పిల్లలు పుట్టరంటే మగవాడికి పిల్లలు పుట్టరు ఎట్లాను. హ్మ్. ఆడవారికైతే పిల్లలు పుట్టరు. జంతువు అనేది నాశనం అయిపోతది. హ్మ్. ఇక రానున్నటువంటి కాలంలో వర్షాలు తగ్గిపోతాయి. హ్మ్. కలియుగాంతం అని అడిగారు గదా! అప్పుడు జరిగేటువంటి విపత్తులివి. హుహు. వర్షాలు ఆగిపోతాయి. హ్మ్. ఎండలు డిగ్రీస్ 60, 70 డిగ్రీస్‌కెళ్ళిపోతాయి. ఆహా! ఎండ బీభత్సంగా ఉంటుంది. హ్మ్. ఈ తర్వాత కాలంకి ఏమైద్దంటే భూమి అనేది భూకంపం అన్నారు గదా! అదే విధంగా బద్దలయ్యేసి హ్మ్. ఒక సౌండ్ వినికిడి వస్తది. హ్మ్. ఆ సౌండ్ వినికిడి వచ్చేసి మన చెవుల్లో నుంచి రంధ్రాలు మన పంచరంధ్రాల నుంచి బ్లడ్ కారుతూ ఉంటుంది. హ్మ్. ఆ బ్లడ్ ద్వారానే మన కలియుగాంతం అవుతుంది.
ఆ! ఆ బ్లడ్ ద్వారానే మనకి కలియుగాంతం అవుతుంది. ఎవరు వచ్చి నరకరు మనల్ని, ఎవరు వచ్చి ఏం చేయరు. హ్మ్. మరొక కలియుగాంతం 3 సార్లు కలియుగాంతం ఉంటుంది. హ్మ్. అక్కడ కొంచెం ఏదైనా మిస్టేక్ అయ్యి బ్రతికారు అంటే హ్మ్. కొన్ని ప్లేసెస్‌లో ఉన్నోళ్ళు బ్రతుకుతారు. హ్మ్. వారికి కలియుగాంతం ఏందంటే సరస్సులు ఉంటాయి గదా! హ్మ్. నీరు, హ్మ్. నీరు, కొండలు ఇవన్నీ ఏకమవుతాయి. ఆ! నీరు ఆ కొండలంతా హైట్‌కెళ్ళిపోతాయి. ఆ! ఈ 2 ఏకమవుతాయి. హ్మ్. భూగోళం మొత్తం ఒకటే చదర అడుగు అయితదనమాట. చదరపుగా ఉంటుంది. ఆ! అప్పుడు రెండో కలియుగాంతకం. హ్మ్. ఇక మూడోదుంది. హ్మ్. ఈ మూడో కలియుగాంతకం ఏంటంటే ఆకాశం, భూమి ఏకధాటిగా కలుస్తాయి. హ్మ్. ఈ ఏకధాటిగా కలిసినప్పుడు యుగం మొత్తం అర్థమవుతుంది. హ్మ్. ఇది కలియుగాంతం. ఇది 3 సార్లు జరుగుతది. ఈ 3 సార్లు జరగడానికి కూడా మధ్యలో కనీసం 1,00,000 సంవత్సరాలుంటుంది. హుహు. కనీసం 1,00,000 సంవత్సరాల గ్యాప్ అనేది ఉంటుంది. అప్పటికి 10, 15 తరాలేంటి 20 తరాలు కూడా చనిపోయే 100 ఉంటారు. తరాలు. సో, కలియుగాంతం అనేది ఉండదు. హుహు. కాకపోతే సైంటిఫిక్‌గా మనం తరం మారేటప్పుడు ఆలోచన విధానం మారుతుంది హ్మ్. కాబట్టి, వేరే ఆలోచనలొస్తాయి. ఈరోజు మనం అనుకున్నట్టుగా ఏఐ టెక్నాలజీ, రేపటి రోజున ఇంకేదైనా రావచ్చు. హుహు. అందువల్ల కలియుగాంతం అయితే అవ్వదు. హుహు. మోడర్న్ టెక్నాలజీ మారిపోతుంది. హ్మ్. అంతకుమించి వేరే అయితే ఏముండదు. ఓకే. ఇప్పుడు రేపటి రోజున ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసినాయి. ఐవీఎస్ బేబీస్ వచ్చేస్తున్నారు ఈ అవును. రోజున. ఎవరు గూడా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేకుండా బేబీని కనేయొచ్చు. హ్మ్. అలాంటి సిస్టమ్ ఇంకేదైనా పెరగొచ్చు. హుహు. అంతేగాని కలియుగాంతాలైతే ఏమవ్వవు. అలా హ్మ్. కలికి భగవానుడు రావడానికి ఆయనకేం పని పాట లేదా? వచ్చే వాళ్ళందరిని చంపుకుంటూ పోవడానికి. హ్మ్. అట్లా ఏమి ఉండదండి. అంటే పాపాలు ఎక్కువైపోతున్నాయి అంటున్నారు. ఆడపిల్లల్ని వదలట్లేదు. పెళ్ళైన స్త్రీని, గర్భిణీ స్త్రీని కూడా కొట్టేస్తున్నారు. చంపుకోవడాలు, నరుక్కోవడం ఇలాంటివి ఎక్కువైపోయాయి అవన్నీ కదా! ఒకరి మీద ఒకరు మనము అబద్ధాలు. సో, అవెన్ ఇవి ఎక్కువ అవ్వడం వల్ల ఇప్పుడు మానవులన్నది తగ్గిపోతారు అని అంటున్నారు. లేదండి. మీరన్నది కరెక్టే. కానీ అది కలియుగంలో ఒకటే కాదు. త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో కూడా అలాంటివి ఉన్నాయి. హ్మ్. ధర్మయుగంలో కూడా అలాంటివి ఉన్నాయి. హ్మ్. అలాంటియి ఏందంటే ఆ రోజుల్లో మీడియా లేదు కాబట్టి బయటికి రాలే అంతే. అలాంటియన్నీ ప్రతి కాలంలో ఉన్నాయి. రాక్షసులు ప్రతి కాలంలో ఉండబట్టే గదా! వాళ్ళక్కడ అవును. హతమారిపోయినారు. హ్మ్. శూర్పణఖ లాంటి వాళ్ళు గూడా హతమారిపోయినారు. రావణాసురుడిని కూడా చంపేశారంటే, మనకి వాళ్ళంతా అంతకన్నా రాక్షసులనే గదా అర్థము. హ్మ్. అంతే గదా! అవును. ప్రతి యుగంలోనూ రాక్షసులుంటారు. హ్మ్. ప్రతి కాలంలోనూ రాక్షసులుంటారు. హ్మ్. దానివలన కలియుగాంతం అవ్వదు. హుహు. వాళ్ళందరూ ప్రకృతిని ఇచ్చేయడానికి, దాన్ని మార్చడానికి వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు హ్మ్. దేవులతో సమానం. మనం హుహు. వాళ్ళని కొలవాలి, మొక్కాలి. ఓకే. హ్మ్. అదండి కూడా పాపాలాంటిది, పుణ్యాలంటివి ఏమి ఉండవండి. హుహు. మనం చేసేటువంటి క్రియలు మనమే రాసుకొనొస్తాం. మన జాతకం మనమే రాసుకొనొస్తాం. ఎవరు రాయరు మన అదేంటి జాతకాన్ని. బ్రహ్మదేవుడు రాస్తారు, మన రాయడు, రాత రాయడు. అంటారు? బ్రహ్మదేవుడు గ్రీన్ స్టాంప్ ఏసి పంపిస్తాడంతే. హుహు. నువ్వు నీ కర్మకు నువ్వు చావు అని చెప్పేసి మన జాతకం మనమే రాసుకొని భూమి మీద పడేస్తాడు. అంటే ఆయనకి అంతమందికి ఆయన ఫేట్ రాసే టైం ఖాళీ ఉండదంటారా? ఆయన బొమ్మను చెక్కుతాడంతే. హ్మ్. బొమ్మను చెక్కితే ఎవరికి నచ్చిన ఆత్మ దానిలోకెళ్ళిపోతది. మన జాతకం మనమే రాసుకొని పంపించేస్తాడు భూమి మీదకి. ఎగిరి తన్నేస్తాడు ఎరంకాలతో ఆయన భూమి హుహు. మీదకి. అంతేగాని ఆయన జాతకాలు రాసే ఆయన గాదు. హ్మ్. ఆయన నాలాగా ఆస్ట్రాలజరా జాతకాలు రాయడానికి. మరి చిత్రగుప్తుల వారు కర్మలు రాస్తూ ఉంటారు. కర్మలు ఎవరు ఏ రాస్తాడాయన. టైంకి ఆ రావడం, కర్మ పోవడం రాసి అన్నది. ఎందుకంటే మనము కాలం చేసి అక్కడికెళ్ళినప్పుడు, మన ఆత్మ ఆడికెళ్ళినప్పుడు, హ్మ్. మన చిత్రగుప్తుడు లీస్ట్ అటు పెడతాడు. ఇదిగో హ్మ్. బాబు నువ్వు చేసిన పుట్టిన దగ్గర నుంచి ఇక్కడి వరకు కూడా నువ్వు చేసిన కర్మలని పెట్టేస్తాడు. హ్మ్. అయన్నీ మనం చదువుకొని కళ్ళు కనపడక చివర్లో మనం మన జాతకం నెక్స్ట్ వచ్చే జన్మలో ఇలా ఉంటాను నేను, ఈ శిక్ష నేనే యేసుకుంటా అని చెప్పి స్టాంప్ కొట్టుకొని పంపించేస్తాడు. ఆహా! అంతేగాని ఎవరు రాయరు అక్కడ జాతకాలు. హుహు. ఎవరు జాతకాలు రాసిన టైం ఆడికుండదు ఎవరికిను. మీకెవరు చెప్పారు ఆయన జాతకాలు రాయరు ఇదంతా అని? కూడా మనకి హ్మ్. గరుడ పురాణంలో ఉంటుంది. ఓకే. 158 పేజీలో ఉంటుంది. ఇప్పుడు దొరికే గరుడ పురాణం కాదు. పాత ఆ! గరుడ పురాణం ఉంటే దాంట్లో మీ దొరుకుతుంది. దగ్గర ఇప్పుడు ఉందా గరుడ ఉన్నది. పురాణం? ఉన్నది. హుహు. ఉన్నది. దాంట్లో ఉంటుంది. ఇయన్నీ గూడా హ్మ్. కొత్తగా వచ్చిన గరుడ పురాణాలు అయితే ఉండవు. ఇయన్నీ హుహు. గూడా మనకు అనుకూలంగా మార్చినటువంటి రాజ్యాంగాన్ని మారుస్తారు అప్పుడప్పుడు. అవునవును. అలా కాన్స్టిట్యూషన్. మార్చుకొని ఉన్నటువంటి గరుడ పురాణం ఇది. హుహు. ఫస్ట్ ఉన్నటువంటి మన గరుడ పురాణం అనేది గ్రాంథికంలో ఉంటుంది. హుహు. ఆ గరుడ పురాణం ట్రాన్స్‌లేట్ చేసుకోవాలి మనం. ఓకే. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. అస్ సో, చూసారు కదండీ! కలియుగాంతం అయితే ఉంటుంది. బట్ సింప్టమ్స్ అయితే ఈ విధంగా ఉంటారంట. భయంకరంగా చెప్తున్నారు. ఇప్పటి నుంచే భయపెడుతున్నారు ఈయనైతే. సో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మంచి పనులు చేసుకోండి. ఒకరిని చంపడము, తిట్టుకోవడము, కొట్టుకోవడం ఇలాంటివి తగ్గించుకొని మంచిగా ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఆ దేవుడి దయ, కృప మన మీద ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు గురుగారు.